నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. రైట్, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కసరత్తు చేసుకుంటా ఉన్నాయి. ప్రచారాలు అయితే జోరుగా సాగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి వేముల మారన్ ఉన్నాడు. అన్నతో మాట్లాడి ఈ ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది అంటే అసెంబ్లీ ఎలక్షన్లు చూసాం, పార్లమెంట్ ఎలక్షన్లు చూసాం, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది అన్న మాటలు తెలుసుకుందాం. నమస్తే అన్న, అవునారన్న? ఎట్లా ఉండబోతుంది అన్న? అంటే రాష్ట్రంలో ఇదివరకు 2 ఎలక్షన్లు మనం చూసినాం. ఈసారి ఉమ్మడి నల్గొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ జిల్లాలలో ఎమ్మెల్సీకి సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉంటుందంట? ముందుగా మీ మిర్రర్ టీవీ ప్రేక్షకుల పక్షాన నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎన్నిక సందర్భంగా నేను భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా మాకు అనుబంధంగా ఉన్నటువంటి అనేక రంగాలు, అంగన్వాడీ, ఆశలు, విఆర్ఓలు, విఆర్ఏలు, ఇతర గోపాలమిత్ర, అనేక మంది డిగ్రీలు చేసి ఓటకు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నా ప్రార్థన, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన ఏనుగు రాకేష్ రెడ్డి గారిని ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వేడుకుంటున్నా. ఇకపోతే నేను అక్కడ ఎలక్షన్లో కొంత క్యాంపెయిన్ అక్కడక్కడ తిరగడం జరిగింది. ఒకటే చర్చ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలుగా, ఈ ఓటకు ఉన్నటువంటి పట్టదారులుగా వాళ్ళందరూ మాట్లాడేందంటే, అసలు తీర్మాల్ మల్లన్న అంటే ఆయన ఒక బ్లాక్మెయిలర్. ఈ రాష్ట్రంలో ఆయన వచ్చిన నేపథ్యం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా ప్రజలకు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఏదైనా ఒక సంస్థ అదొక రాజకీయ పార్టీ అనేది ఉండాలి, లేదా ఒక స్వచ్ఛంద సంస్థ అనేది ఉండాలి. మీడియా పేరుతోటి, అంటే మీడియా కూడా ఎప్పుడైనా ఏ చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్ అయినా ఒక పేపర్ సంస్థ అయినా అన్ని కులాలకు, అన్ని మతాలకు, రాజకీయంగా కానీ సామాజికంగా కానీ అన్ని రకాల ప్రజలకు ఒక వర్గానికి నష్టం జరిగినప్పుడు మరో వర్గం పక్షాన మీడియా కూడా పాత్ర వహించి నిజాలు చెప్పి ప్రజలు మేల్కొల్పే పాత్ర మీడియాది ఉంటుంది. అంటే ప్రభుత్వ పక్షాన కానీ లేదా ఇతరుల పక్షాన కానీ ప్రజలకు నష్టం జరిగినప్పుడు మేజర్గా ప్రభుత్వం, అంటే పాలక వ్యవస్థ ప్రజలకు చేయాల్సినటువంటి మేలు పథకాలు కానీ అనేక రూపాలలో, నిరుద్యోగులు కానీ ఇతర ఏ రూపంలో తప్పు చేసినా ఆ మీడియా సంస్థ ప్రజలకు తెలియజేస్తుంది. ఇక ప్రభుత్వం మీకు రావాల్సినటువంటి నిధులు, లేదా మీకు రావాల్సిన ఉద్యోగాలు, లేదా ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి మీకు రావాల్సినటువంటి ఫండును స్కామ్ చేసిండు, ఇలాంటి మీడియా చెప్తుంది. కానీ తీర్మానం మల్లన్న నేను చూస్తున్నటువంటి సందర్భంగా నాకు చాలా దగ్గర, వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ కూడా మా యూనియన్లో అధ్యక్షురాలుగా ఉన్నారు, ఇక పేరు చెప్పకూడదు, కానీ నాకు చాలా దగ్గరగా ఆయన వ్యక్తిగత జీవితం తెలుసు. ఆయన ఒక నిజానికి ప్రజల పక్షాన సంస్థ కాదు, ఓ రాజకీయ పార్టీకి అనుబంధం సంస్థ కాదు. కేవలం ఆయన బతుకు కోసం ప్రజల్లో ఉన్నటువంటి వేడిని, ప్రభుత్వం మీద ఉన్న కొద్దిపాటి వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకొని ప్రజలను ఒక తప్పుదారి పెట్టి తనే సర్వం అన్నట్టుగా అప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు ఇన్ని లేని కాలంలో ఒక కొత్త వరవడి తీసుకొచ్చి నేరుగా ప్రజలకు సెల్లలు పోయి పచ్చి అబద్ధాలు చెప్పడంతోటి ప్రజలు కొంత నమ్మవలసే పరిస్థితి ఏర్పడదు ఆ టైంలో. కానీ అదే యూట్యూబ్ ఛానల్ని తన ఆర్థిక స్వలాభాగాలకు అనుకూలంగా మలుచుకొని తను ఒక వ్యవస్థను తయారు చేసుకొని ఇవాళ అనేకమైన బ్లాక్మెయిల్. నిన్న మేము ఒకరి దగ్గరికి వెళ్ళాం ఓటు కోసం, అభ్యర్థించని కోసం. నేను చౌటుప్పల్, నగరకల్ ప్రాంతాల్లో నిన్న తిరిగిన, నేను మా రాష్ట్ర అధ్యక్షులు కూడా అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. తిరిగిన సందర్భంగా వాళ్ళు ఒకటే క్వశ్చన్ అడిగారు, అన్న మల్లన్న అనగానే ఆయన బ్లాక్మెయిలర్గా అన్న మేమైతే వేసే పరిస్థితులు లేము, ఎవరైనా కాంగ్రెస్ అభిమానులు వేయాలనుకున్న వాళ్ళు కూడా సందిగ్ధంలో పడ్డరాళ్ళు, ఇక మేము బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంచిగా విద్యావంతుడు, మంచిగా యువకుడు, అతనికి వేస్తాం అని చెప్పి వాళ్ళంతలో వాళ్ళే ఒక చర్చ పెట్టుకొని మాట్లాడిన పరిస్థితి, ఫోన్లలో మాట్లాడుకుంటారు. దర్దాపుగా అంగన్వాడీల వాళ్ళే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక 3,000 ఓట్లు ఉన్నాయి, అంటే మేము తీసినటువంటి లెక్క ప్రకారంగా. అంటే అలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటారు. కాబట్టి నేను మీ ఛానల్ ద్వారా కోరుకునేది ఏంటంటే, తీర్మాల్ మల్లన్న పని అయిపోయింది, ప్రజలు ఎవరు నమ్మతలేరు. ఆయన కేవలం కొన్నాళ్ళు బీజేపీ, అంటే ఆయన మీదనే వ్యక్తిగత దాడులు జరిగినప్పుడు కానీ
లేదా ఆయన మీద వ్యక్తిగతంగా ఏమైనా జరిగినప్పుడు కానీ తన రక్షణ కోసం పార్టీలు మారి ఇవాళ కాంగ్రెస్ వైపు వచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు వేయరు, అది ఆ పార్టీ టికెట్ ఇచ్చింది సరే, వాళ్ళ ఒప్పందాలు చీకటి ఒప్పందాలు ఏమున్నాయో మొన్న ఎలక్షన్ల టైంలో వాళ్ళకి ఏమేమి ఇచ్చిండో అది వాళ్ళకి తెలుసు, కానీ ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితులు లేరు.